మనకి గేర్ ఫోర్క్ లో రెండు పక్కల కొమ్ము ఉంటుంది. ఏ పక్క సీటింగ్ చేయాలి, ఏ పక్క సీటింగ్ చేస్తే ఏమో దీని ఒక్క విషయంలో చూసుకున్న చాలు, మిగతా ఇంకెక్కడ మనం వెనక తిరిగి చూసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మనకి డిస్కవర్ 125 మనకి లేటెస్ట్ మోడల్. ఇంజిన్ ఫిట్టింగ్ ఏ లేదు, గేర్ వీల్స్ అనేది ఎలా సెట్ చేయాలి ఏందనేది చెప్తాను. ఏడుగా చూసుకుంటే మనకి గేర్ ఫోర్క్ లో రెండు పక్కల కొమ్ము ఉంటుంది. అంటే రెండు పక్కల గేర్ షిఫ్టర్లో సీటింగ్ చేసేదానికి ఉంటుంది. అసలు ఏ పక్క సీటింగ్ చేయాలి, ఏ పక్క సీటింగ్ చేస్తే ఏమవుద్ది అనేది నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ గేర్ ఫోర్క్లు కానీ చూసుకుంటే, గేర్ ఫోర్క్లు తర్వాత చూద్దాం కూర్చున్నబెట్టాడు. ముందు ఈ గేర్ వీల్స్ సంగతి చూస్తే ఒక పని అయిపోద్ది. ఈ గేర్ వీల్స్ కానీ చూసుకుంటే ఇది క్లచ్ షాఫ్ట్. ఆల్మోస్ట్ నేను మొత్తం సెట్ చేసి పెట్టున్నాను నీట్గా, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. ఒకసారి మీకు దీని లోపల వచ్చే వాషర్స్ కానీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎందుకంటే బై మిస్టేక్ ఎప్పుడైనా మీరు ఓపెన్ చేసినా సరే, లేకపోతే ఏమన్నా ప్రాబ్లం జరిగినప్పుడు కానీ నీట్గా కూడా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ గేర్ వీలు, తర్వాత ఒక వీలు, వాషరు. మనకి హీరో హోండా 100cc ఎలా వస్తుందో వాషర్ అలా ఉంది. మళ్ళీ దానిపైన లాక్ ఒకటి ఉంది, ఓకేనా. నెక్స్ట్ వీలు అనేది 3 తీతులు ఉన్నాయి. 3 తీతులు అనేది ఇలా సీటింగ్ అయింది. ఇక్కడ పైన కానీ చూసుకుంటే మళ్ళీ 3 తీతులే ఉన్నాయి. వీలుకి అటాచెడ్స్ ఉన్నాయి ఇక్కడ, ఓకేనా. దాని అనేది గుర్తించండి. అదేవిధంగా ఇక్కడ కానీ చూసుకుంటే ఒక లాకు, మళ్ళీ ఒక వాషరు, ఓకేనా. మళ్ళీ వీలు, ఓకే, వీలు, తర్వాత మరొక వీలు, తర్వాత వాషరు. ఇది క్లచ్ షాఫ్ట్ గురించి. క్లచ్ షాఫ్ట్ పక్కన పెడదాం. తర్వాత మెయిన్ షాఫ్ట్. ఈ మెయిన్ షాఫ్ట్లో కానీ ఎడుగా చూసుకుంటే మనకి టాప్లో సేమ్ అదే విధంగా ఉంటుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ గేర్ వీలు, ఫస్ట్ గేర్ వీల్ ఏ గేర్ వీలు, ఫస్ట్ గేర్ వీల్ అనుకుంటే పెద్ద వీలుగా ఉంది కాబట్టి. ఇక్కడ కానీ చూసుకుంటే లోపల సేమ్ అదే విధంగా వీలు. లైట్ ఆన్ చేస్తాను. లోపల చూడండి, ఓకేనా. లోపల వాషరు, దానిపైన లాకు, ఓకే. తర్వాత ఒక వీలు. ఈ వీల్ అనేది ఈ విధంగా ఉంది, ఓకే. నెక్స్ట్ మరొక చూసుకుంటే ఇక్కడ లాకు, ఓకేనా. లాక్ పైన మళ్ళీ వాషరు, ఓకే. మళ్ళీ ఇక్కడ పైకి వచ్చేస్తే ముందు వాషరు, తర్వాత లాకు, ఓకే. తర్వాత ఈ వీలు, ఓకే. తర్వాత ఈ వీలు, తర్వాత ఒక వాషరు. ఇది టోటల్గా మనకి మెయిన్ షాఫ్ట్ క్లచ్ షాఫ్ట్ సంబంధించింది. ఇలా పెట్టినప్పుడు ఎగ్జాక్ట్గా సీటింగ్ అయిపోవాలి, ఓకేనా. ఇక్కడ టాప్లో వాషర్ ఉంటుంది, ఇక్కడ కింద వాషర్ ఉంటుంది. ఇక్కడ వాషర్ రాదు, ఇక్కడ వాషర్ రాదు, గుర్తించండి. ఇక్కడ వాషర్ రాదు, ఇక్కడ వాషర్ రాదు, ఓకే. ఇప్పుడు మనం దీని అయితే సీటింగ్ చేద్దాం. ఈ వాషర్లు జాగ్రత్త ఊడి పక్కన పడిపోతాయి. కొద్దిగా గ్రీస్ పెట్టుకోండి. దీన్ని కూర్చోబెట్టాం లోపలికి. గేర్ ఫోర్క్ వేసినప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు గేర్ వీల్స్ అంటే కూర్చునేసే. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం మెయిన్ ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ గేర్ ఫోర్క్లో వచ్చి ఈ స్టంప్స్లో ఏం డిఫరెన్స్ ఉండదు, రెండు ఒకటే స్టంప్లు అనేది. ఈ గేర్ ఫోర్క్లో డిఫరెన్స్ వస్తుంది. రెండు పెద్ద ఫోర్క్లు ఉంటే ఒకటి చిన్న ఫోర్క్ ఉంటుంది, ఓకేనా. ఈ చిన్న ఫోర్క్ అనేది చూసుకోండి, ఇట్లా పెట్టి చూసుకోండి, కొద్దిగా చిన్నదిగా ఉంటుంది. అది ఇలా పెట్టి చూడండి, కొద్దిగా చిన్నదిగా ఉంటుంది. చిన్న ఫోర్క్ అనేది క్లచ్ షాఫ్ట్ సంబంధించింది ఎప్పుడైనా. ఈ పెద్ద ఫోర్క్లు రెండు ఒకటే, మెయిన్ షాఫ్ట్ సంబంధించింది. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇటుపక్క తీత ఉంది, ఇటుపక్క పుల్ల ఉంది, ఇటుపక్క పుల్ల 4 ఉంది. ఏ డైరెక్షన్లో పెట్టి కూర్చునేస్తుంది. ఎప్పుడైతే మనం గేర్లో వేస్తామో అప్పుడు ప్రాబ్లం క్రియేట్ అవుద్ది. అంటే మనం గేర్లు వేసినప్పుడు ఎగ్జాక్ట్గా గేర్లు పడవు. ఇప్పుడు ఎలా సీటింగ్ చేయాలి అనేది మనకు తెలియాల్సింది. ఇప్పుడు ఫస్ట్ ఈ క్లచ్ షాఫ్ట్స్ కానీ చూసుకుంటే మీరు గుర్తించండి, ఇది హైట్ అన్నప్పుడు పైకి రావాలి, ఓకేనా. హైటు అంటే నేను చెప్తాను, హైటు ఇది డౌను. ఎందుకంటే ఈ చూడండి ఎంత తక్కువ ఉంది ఇక్కడ, ఇది డౌను, ఇది హైట్ అంటాను నేను, గుర్తించండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది ఎప్పుడైనా సరే ఫోర్క్ అనేది పైకి రావాలి, అంటే డౌన్ అనేది పైకి రావాలి, హైట్ అనేది కిందకి వెళ్ళిపోవాలి. ఇలా సీటింగ్ అవ్వాలి లోపల. ఇది చూడండి ఇలా కూర్చోబెడతాం. ఈ డౌన్ అనేది ఏదైతే డౌన్ ఉందో, డౌన్ అనేది పైకి రానిచ్చా, హైట్ అనేది కిందకి బానిచ్చా. ఇది ఇక్కడ ఈ ఫోర్క్ క్లచ్ షాఫ్ట్, దీన్ని ఇలా కూర్చోబెట్టేసండి. నెక్స్ట్ ఇక్కడ ఫోర్క్లో చాలా డిఫరెన్స్గా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఈ ఫోర్క్ కానీ చూసుకుంటే మనకి కింద ఫోర్క్ అనేది పైకి హైట్ రావాలి, పై ఫోర్క్ అనేది హైట్ కిందకి రావాలి, ఓకేనా. ఇప్పుడు ఇది చూడండి, ఇది డౌను, ఇది హైటు, ఎలా పడాలి ఫోర్క్. ఇది మనం వేయాల్సిన ఫస్ట్ కింద ఫోర్క్. అంటే ఈ రెండు ఫోర్క్లు ఒకేలా ఉంటుంది. ఫస్ట్ కింద దాని గురించి మాట్లాడు. కిందది వచ్చి హైట్ పైకి రావాలి, పైది వచ్చి హైట్ కిందకి రావాలి. ఇది చూడండి, ఈ హైట్ చెక్ చేసుకోండి, హైట్ కింద వీల్ వేయండి, ఓకేనా. ఎక్కడ వేస్తారు, కింద వీల్లో, ఓకే. కింద వీల్ వేసా, ఓకే. అక్కడ సీటింగ్ చేసేదాన్ని. ఇంకా నెక్స్ట్ ఉన్నది ఏంటంటే డౌన్ పైకి రావాలి,
హైట్ కిందకి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇది ఇలా వేసినా సరే సీటింగ్ అయిపోద్ది లోపలికి, అలా వేయకూడదు. హైట్ అనేది ఈ ఫోర్క్ పైకి రావాలి, ఈ హైట్ అనేది ఇక్కడ కిందకి వెళ్ళాలి, ఇలా రావాలి. ఓకేనా? నేను దీని కానీ సీటింగ్ చేస్తాను. ఇప్పుడు చూడండి చూడండి హైట్ అనేది వచ్చి పైకి ఇచ్చాను, ఇది హైట్ అనేది వచ్చి కిందకి ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏదైతే ఈ పిన్ ఉందో పిన్ సీటింగ్ చేయాలి. ఎప్పుడు షిఫ్ట్ వేసిన తర్వాత. అదేవిధంగా ఇది కానీ చూసేసేయండి, ఈ ఫోర్క్ కానీ ఇదేంటంటే హైట్ అనేది కిందకి బానిచ్చాను, డౌన్ అనేది పైకి రానిచ్చాను. ఇది ఒక ఫోర్కే కాబట్టి. ఓకే, ఒకసారి మరొకసారి క్లారిటీ చూసుకొని ఈ ఒక్క విషయంలో చూసుకున్న చాలు, మిగతా ఇంకెక్కడ మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి. హైట్ అనేది కిందకి వెళ్ళిపోవాలి. ఇక్కడ దగ్గరికి తీసుకుంటాను. హైట్ అనేది కిందకి, ఇది హైట్ అనేది పైకి, అంటే పిన్ అనేది కిందకి వెళ్ళాలి, ఇక్కడ పిన్ అనేది పైకి రావాలి. ఓకేనా? కరెక్ట్గా ఫోర్క్ స్ట్రైట్గా ఉంటుంది పిన్ను, ఇక్కడ ఫోర్క్ స్ట్రైట్గా ఉంటుంది. ఇది కిందకి, ఇది పైకి. ఓకేనా? అదేవిధంగా ఇది కానీ ఇదనేది కిందకు ఉంటుంది, సారీ పైకి ఉంటుంది. చూడండి ఫోర్క్ స్ట్రైట్గా ఉంటుంది. దీన్ని ఇలా కూర్చోబెట్టండి. ఇప్పుడు ఏం చేయాలి, మనం షిఫ్టర్ సీటింగ్ చేయాలి. ఏదైతే ఈ షిఫ్టర్ ఉందో ఈ షిఫ్టర్ అనేది కూర్చోబెట్టండి అట. ఓకే, కూర్చుంది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మధ్యలో పాయింట్లు వేయండి. ఏ పాయింట్లో, ఇది మెయిన్ షాఫ్ట్కి కింద ఫోర్క్ దీంట్లో వేయాలి, క్లచ్ షాఫ్ట్ ఫోర్క్ వచ్చి దీంట్లో మిడిల్లో వేయాలి, మళ్ళీ మెయిన్ షాఫ్ట్ పై ఫోర్క్ వచ్చి దీంట్లో సీటింగ్ చేయాలి. ఓకే, మీకు ఎగ్జిట్గానే ఉంటుంది. ఇలా కూర్చొని పెట్టినప్పుడు ఏంటంటే కింద ఫోర్క్ దీంట్లో, అంటే ఇది ఓకే కింద ఉంది, అది మధ్యలో వచ్చేసి ఈ ఫోర్క్, థర్డ్లో వచ్చేసి ఈ ఫోర్క్, పైన కనబడుతుంది కదా ఈ ఫోర్క్. ఇప్పుడు దీన్ని ఇలా కూర్చొని పెట్టేసి ఓకేనా, మిడిల్ దాంట్లో పెట్టేసి ఈ పిన్ సీటింగ్ చేసేయండి. ఓకే, అదేవిధంగా ఈ రెండు ఫోర్క్లు కానీ చూడండి సీటింగ్ అయిపోయింది. ఓకేనా? ఈ ఫోర్క్ అనేది తుప్పట్టుంది కాబట్టి పిన్ అనేది తిప్పించేద్దాం, ఇలా వేద్దాం, ఎందుకంటే ఇటు పక్క నీట్నెస్ ఉంటుంది. ఓకేనా? ఇలా చూడండి. ఓకే, అంటే ఏమాత్రం కానీ ఫోర్క్లు డిఫరెన్స్ అయితే మనకి మళ్ళీ బండి స్టార్ట్ చేసి రన్నింగ్ చేసినప్పుడు గేర్లు డిఫరెంట్ పడుతుంది. ఇప్పుడు చెక్ చేసుకోండి. ఓకేనా? 5 గేర్లు పడుతున్నా లేదా, నేను ఫస్ట్ నోటర్లో పెడతాను, మనకి నోటర్ అర్థమైపోద్ది. ఇలా ఇలా స్టక్ అవ్వకూడదు. స్టక్ అవ్వకూడదు అంటే గేర్ కంపల్సరీ పడాలి. ఓకేనా? ఇప్పుడు మనకి నోటర్లో ఉందా, గేర్లో ఉందా? గేర్లో ఉంది, నోటర్లో ఉంది. నోటర్లో ఉండేటి ఎట్లా అర్థం, ఇప్పుడు ఈ షాఫ్ట్ పట్టుకొని దీన్ని తిప్పండి. చూసారు, ఈ షాఫ్ట్ తిరగటం లేదు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ గేరు. ఓకే, ఫస్ట్ గేర్, ఇంకా ఫస్ట్ గేర్ పడలేదు, ఇప్పుడు పడింది. ఇప్పుడు చూడండి తిరుగుతుంది. ఓకేనా? మీకు అర్థం కావడంలే, ఇక్కడ ఒక మార్కింగ్ చేస్తాను. ఓకే, కొద్దిగా డౌన్ చేస్తాను. ఇప్పుడు చూడండి. ఓకేనా? ఇప్పుడు నోటర్ చేస్తా చూడండి. చూసారా నోటరు ఇక్కడ మార్క్ చేసిన తిరగలేదు చూడండి. ఇదో చూసారా నోటరు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకేనా? ఫోర్త్ గేర్కి వచ్చినప్పుడు స్పీడ్గా తిరగద్ది ఇది, అదే మనకి గుర్తు. ఓకే, ఇప్పుడు చూడండి. ఇదో ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్ తిరుగుతుందో. అదే మనం ఫస్ట్ గేర్కి వచ్చేసామనుకో చాలా స్లోగా తిరగద్ది. ఇప్పుడు చూడండి ఫస్ట్ గేరు, సారీ చూడండి ఈ మార్కింగ్ అని ఎంత స్లోగా తిరుగుతుందో.
ఓకేనా. టోటల్గా ఏంటంటే మనం గేర్లు చెక్ చేసినప్పుడు బండికి అయితే ఎన్ని గేర్లు ఉన్నాయో అన్ని గేర్లు అనేది మనకి పడాలి. అదే టైం ఏంటంటే మనం నార్మల్గా ఇలా తిప్పి ఇలా చెక్ చేసినప్పుడు కొద్దిగా స్టక్ అవుతుంటుంది, గేర్ కానీ ఎంత ఎగ్జాక్ట్గా పడదు. ఎప్పుడైతే మనం పైన ఈ కేసు కూర్చోబెట్టి అసలు ఏదైతే గేర్ స్టార్ వస్తుందో స్టార్ వేసి రోలర్ వేసిన తర్వాత అప్పుడు కానీ చెక్ చేసుకోవచ్చు 4 గేర్లు పర్ఫెక్ట్గా పడుతున్నాయి లేదనేది. ఎందుకంటే మనం రన్నింగ్ వరకు వెయిట్ చేయకుండా ఇక్కడ గేర్లు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నోట్లో ఉంది, ఫ్రీగా తిరుగుతుంది. ఇది టోటల్గా మనకి డిస్కవర్ 125 గేర్ వీల్ సెట్టింగ్. అది టోటల్గా మీ వీడియో నచ్చడం లేకుండా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియో మన ఛానల్ గట్టిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.